రెడ్డిక తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. శనివారం రాత్రి 8:30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వర్షపాతం వివరాలను తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఈ మేరకు మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఇప్పటికే అన్ని డ్యామేజ్ ఏదైతే డ్యామ్లు ఉన్నాయో డ్యామ్లకు సంబంధించి అన్ని గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. మరోవైపు అన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులతో కూడా రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి కూడా మంత్రులకు కూడా సీఎం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎట్లాంటి ఎమర్జెన్సీ అయినా వెంటనే అధికారులకు సమాచారం అందివ్వాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో కూడా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి. అదేవిధంగా చాలా ఏరియాలలో కూడా ట్రాఫిక్ జామ్లు గంటల తరబడి, చాలా వరకు ఏరియాలలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో కూడా ప్రజలైతే చిక్కుకొని పోతూ ఉన్నారు. మరోవైపు ప్రత్యేకంగా 59 పునరావాస కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ వెల్లడించడం జరిగింది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటేనే వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వివరాలు చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మ్యాన్హోల్ల వద్ద ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, మ్యాన్హోల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి ఉంచకూడదని చెప్పేసి కూడా అధికారులకైతే కలెక్టర్ చెప్పడం జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపల్లి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు ఎస్పీలకు, అదేవిధంగా ఇటు జోనల్ కమిషనర్లకు కూడా ఆదేశించడం జరిగింది. ఎప్పుడు కూడా అధికారులందరికీ కూడా ఉన్న లీవ్లన్నీ కూడా, ముందస్తు లీవ్లన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అధికారులందరూ ఫీల్డ్ లెవెల్లో ఖచ్చితంగా పర్యవేక్షించాలి. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే తెలియజేయాలి. అవసరమైన మేరకు ఇటు మ్యాన్ పవర్ కానివచ్చు, అదేవిధంగా ఇటు అధికారులు కానివచ్చు ఎప్పటికప్పుడు సమాయత్తంగా ఉన్నారని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. మరోవైపు ఇటు ప్రతి జిల్లాలో కావచ్చు, అదేవిధంగా ఇటు హైదరాబాద్లో కావచ్చు, అన్ని ఏరియాలలో కూడా ఈ కురుస్తున్న వర్షానికైతే జనజీవనం అయితే స్తంభించిపోయిందని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం కావడంతో ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు రైళ్లను రైల్వే శాఖ అయితే రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ నుంచి వెళ్ళవలసిన, అదేవిధంగా సికింద్రాబాద్ మీదుగా వెళ్ళవలసిన రైళ్లన్నీ కూడా దాదాపు రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది. సో రేపటి వరకు కూడా పరిస్థితిని చూసిన తర్వాత ఈ యొక్క రైళ్లను పునరుద్ధరిస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ పొంగి పొర్లుతున్న వాగులు వంకలు కావచ్చు, అక్కడ ఇబ్బందులు పడకుండా అక్కడ ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని, సో అట్లాంటి వరదల్లో చిక్కుకుని పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఇటు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఆయా పార్టీలు వారి యొక్క కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పటికైతే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఐఎండీ. సో ఇంకా రేపటి వరకు కూడా ఈ వర్షాలు ఇట్లే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇటు అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుని వెళ్ళాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రజాప్రతినిధులందరినీ కూడా, అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పని చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇటు శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇటు మున్సిపల్ సిబ్బంది కూడా, అదేవిధంగా వీరికి తోడు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులందరూ కూడా పర్యవేక్షించాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చెరువుల వద్ద ప్రత్యేకంగా నిఘా ఉంచాలని చెప్పేసి జిల్లాలలో అధికారులకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే లీవ్లు అయితే ఎవరికి కూడా అధికారులకు ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అదేవైపు రేపటి వరకు కూడా పరిస్థితిని చూసిన తర్వాత సో మరొకసారి సమీక్షించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు జిహెచ్ఎంసీలో కమిషనర్ ఆమ్రాపల్లి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఇటు జోనల్ కమిషనర్లతో అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సమీక్షలో ముఖ్యంగా ప్రధానంగా నాలాలపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నీరు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పడ్డ నీరు పడ్డట్టుగానే ఎక్కడికక్కడ వెళ్ళిపోయే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సువర్ణ. రాజు అయితే అంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే చాలా చోట్ల అంటే పలు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లుగా కనిపిస్తుంది. మరి హైదరాబాద్ పరిధిలో అయితే ఎటువంటి అంటే ఏదైనా టోల్ ఫ్రీ నంబర్ అరేంజ్ చేయడం జరిగిందా? అలాగే గ్రామాల ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే ప్రజలకు నిత్యావసర వస్తువులు తీసుకునే పరిస్థితి కూడా లేనట్లుగా కొన్ని చోట్ల వాగులు వంకలు పొర్లిపోతున్నాయి. గ్రామాలకి చాలా చోట్ల రాకపోకలు కూడా తెగిపోయినాయి. వాటన్నిటికి పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఇప్పటికే కేటాయించడం జరిగింది. 2 నంబర్లను కూడా జిహెచ్ఎంసీ అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎవరైనా ఎట్లాంటి ఎమర్జెన్సీ అయినా ఆ నెంబర్లకు కాల్ చేయాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 24 గంటల పాటు ప్రతి నిమిషం కూడా అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పేసి కూడా అటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ కావచ్చు వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి కూడా కలెక్టర్లకైతే నిన్న జరిగినటువంటి సెక్రటేరియట్లో జరిగినటువంటి రివ్యూలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆయా జిల్లాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏ విధంగా పడుతున్నాయి, అక్కడ పాఠశాలలకు కానివచ్చు, అదేవిధంగా ఇతర విద్యా సంస్థలకు కానివచ్చు హాలిడే ప్రకటించాలని చెప్పేసి కూడా హాలిడే ప్రకటించే అధికారం కలెక్టర్లే అక్కడ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నిన్న ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాల్లో ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఇతర అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా ముఖ్యంగా చెరువు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో చెరువు గట్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే చెరువులకు గండ్లు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి దానిపై కూడా పర్యవేక్షణ ఉండాలి ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గ్రామాలలో అదేవిధంగా పాత ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా చాలా వరకు వీలైనంత మేరకు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎట్లాంటి పరిస్థితి ఇంకా ఏదైనా సహాయం కావాలంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ముఖ్యంగా ప్రాణ నష్టం కాకుండా చూడాలి అని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రాణ నష్టం కాకుండా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అయితే ఇటు కింది స్థాయి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షానికైతే జనజీవనం అయితే అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు, ఎక్కడెక్కడ స్తంభించిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి ప్రజలని చెప్పేసి కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు అయితే ప్రస్తుతం అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పలు చోట్ల ఆయన పరిశీలించడం జరిగింది వర్షాభావం ఎక్కువగా ఉన్న చోట్ల. మరి హైడ్రా నుంచి ఎలాంటి అంటే ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి ప్రజలకి? అలాగే రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇవాళైతే ఆదివారం కాబట్టి నిన్న ఈరోజు చాలా వరకు కార్యాలయాలకి స్కూళ్ళకి సెలవులు ఉన్నాయి. రేపటి పరిస్థితి ఏంటి? రేపు కార్యాలయాలకి స్కూళ్ళకి ఒకవేళ సెలవు ప్రకటించకపోతే ట్రాఫిక్ జామ్ పరంగా ఇతరత్లా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రేపటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది గవర్నమెంట్ నుంచి? ముఖ్యంగా హైడ్రా విషయానికి వచ్చినట్టయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఉన్న సిబ్బంది మొత్తం కూడా అందరూ ప్రజాక్షేత్రంలో ఉండాలి. అదేవిధంగా ఈ కూల్చివేతలకు కూడా ఇప్పటికైతే వర్షంలో అయితే ఆపినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రేపటి విషయానికి వచ్చినట్టయితే అంటే ఈరోజు రేపు 2 రోజులకు కలిపి ప్రభుత్వం అయితే హైదరాబాద్లో జిల్లా కలెక్టర్ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఈరోజు బై డిఫాల్ట్గా ఆదివారం కావడంతో రేపు సోమవారం అయితే స్కూళ్ళకైతే సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రేపు కూడా వర్షం కూడా పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం కూడా అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇటు ఐఎండీ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూడా అధికారులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటేనే ఎట్లాంటి ఇబ్బందులకు కూడా తలెత్తకుండా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. రేపు కూడా హాలిడే కూడా స్కూళ్ళకైతే ప్రకటించారు. మరి వేరే ఇతర కార్యాలయాలకైతే ఎట్లాంటి ఇంకా అనౌన్స్ చేయాలి, ఆయా కార్యాలయాలు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో రేపు ఉన్న పరిస్థితిని సిచ్యువేషన్ చూసిన తర్వాత రేపు ఒకసారి మళ్ళీ రివ్యూ నిర్వహించిన తర్వాత ఉన్నతాధికారులు రేపటి పరిస్థితిపై మరోసారి ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా
ముఖ్యంగా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఏరియాలో కూడా వర్షం అయితే నాన్ స్టాప్గా కురుస్తూ ఉంది. ఈ లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. ముఖ్యంగా హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ముఖ్యంగా జంట జలాశయాలలో అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి కూడా ఇటు నీళ్లు మూసీలోకి కూడా రావడంతో మూసీ నది కూడా ఇటు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముసరాంబాగ్ వద్ద మూసీ నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జిని ఆనుకొని సైతం మూసీ నది అయితే ప్రవహిస్తూ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, మూసీ నది పరివాహక ప్రజలు కావచ్చు, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు అయితే అంటే మనం చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం అలాగే అరేబియా మహాసముద్రం పైన తుఫాను తాకిడి కారణంగా ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా వరకు చాలా జిల్లాల్లో ఇదివరకు కంటే గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. కేవలం ఈ రెండు కారణాలేనా? అసలు వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఇది అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండడంతోనే ఇట్లాంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అదేవిధంగా ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగానే ఇట్లాంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇటు తెలంగాణతో కావచ్చు, అదేవిధంగా ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు అయితే చాలా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా జిల్లాల్లో గతంలో కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల చెరువులు కట్టలు తెగిపోయినాయి, రాకపోకలు కూడా బంద్ అవడం జరిగింది. మరి ఆయా ప్రాంతాల్లో అంటే ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? కనీసం నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితి కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. మరి అలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ స్థానికంగా ఉండే ఏవైనా పార్టీలకు చెందిన అధికారులు కానీ ముందుకొచ్చారా వాళ్ళకి సహాయం చేయడానికి? ముఖ్యంగా జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా మంత్రులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఇటు సీతక్క కావచ్చు, అదేవిధంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు. నిన్న అర్ధరాత్రి కూడా మళ్ళీ బట్టి విక్రమార్క మదిరలో అక్కడ రివ్యూ నిర్వహించి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా కూడా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా మంత్రులు అదేవిధంగా ఇటు ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా ప్రస్తుతానికైతే ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి మనకు నెలకొని ఉంది. ముఖ్యంగా జిల్లాల్లో మీరు అన్నట్టు చాలా వరకు కూడా చాలా ఏరియాల్లో కూడా ప్రజలకైతే నిత్యావసర సరుకుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆహారం విషయంలో కావచ్చు చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఏరియాలలో ముందుకు వచ్చాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం తరపున కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో పునరావాస కేంద్రాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినట్టుగా కూడా ఇటు జిల్లా అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. ఆయా సెంటర్లలో వీళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఆహారం ఇవ్వడానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు నెలకొని ఉంది. ముఖ్యంగా మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఈ విధంగానే కురిసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు నిన్న ఈ రోజు అయితే చాలా వరకు స్కూళ్ళకి కార్యాలయాలకి సెలవులు ఉంటాయి. రేపటి పరిస్థితి ఒకవేళ సెలవు ప్రకటించినప్పటికీ చాలా వరకు కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు నిన్న కురిసిన భారీ వర్షాలకి చాలా చోట్ల నీళ్ళు అయితే ఎక్కడికక్కడ స్టోర్ అయిపోయి ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు అయితే అతి భారీ వర్షాలు అయితే తగ్గినాయి. మరి నీటిని పక్కకు తీసే ఇదిలో జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం? ముఖ్యంగా రేపైతే ఇప్పటికే పాఠశాలలకు హైదరాబాద్లో ఇక్కడ సెలవు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆయా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ఆయా సంస్థలే ప్రత్యేకంగా మరి సెలవునిస్తాయా, ఇంకా ప్రభుత్వం నుంచి అయితే అధికారికంగా ఎట్లాంటి ఆదేశాలు అయితే జారీ కాలేవలేదు. కేవలం విద్యా సంస్థలకు సంబంధించి అయితే ప్రభుత్వం అయితే ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా రేపు వర్కింగ్ డే కాబట్టి ఖచ్చితంగా ఇటు రోడ్లపైన కావచ్చు, ఇటు ట్రాఫిక్ జామ్లు ఉంటాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క వర్షం ఇట్లే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి కూడా సంబంధించి ప్రభుత్వం మరి రేపు కూడా సెలవు ప్రకటిస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అదేవిధంగా రేపు ఖచ్చితంగా వర్కింగ్ డే కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా